బంగారం ఇది మన తెలుగువారికి కేవలం ఒక లోహం మాత్రమే కాదు, ఒక సెంటిమెంట్, ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్. మరి అలాంటి పసిడి ప్రియులకు ఈరోజు ఒక అదిరిపోయే శుభవార్త వచ్చింది. బంగారం ధరలు మళ్లీ పతనమయ్యాయి. అవును, మీరు విన్నది నిజమే. వరుసగా రెండో రోజు కూడా ధరలు దిగివచ్చాయి. బడ్జెట్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ప్రభుత్వం తీసుకున్న ఇంపోర్ట్ డ్యూటీ నిర్ణయాల వల్ల బంగారం ధరల్లో ఒక స్థిరత్వం కనిపిస్తోంది. మధ్యలో కాస్త పెరిగి సామాన్యులను భయపెట్టినా ఇప్పుడు మళ్లీ కిందికి వస్తోంది. ఇన్వెస్టర్లు గోల్డ్ మీద కంటే స్టాక్ మార్కెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండటం కూడా ఒక కారణం. దీనివల్ల డిమాండ్ కాస్త తగ్గి ధరలు కంట్రోల్లోకి వచ్చాయి. ముందున్నది పెళ్లిళ్ల సీజన్. వేలాది కుటుంబాలు బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మరి ఈ టైంలో ధరలు తగ్గడం నిజంగా వరం. కాని జాగ్రత్త, ధరలు తగ్గాయి కదా అని ఇప్పుడే మొత్తం కొనేయాలా, లేక ఇంకొన్ని రోజులు ఆగితే ఇంకా తగ్గుతాయా? నిపుణులేమంటున్నారు? మీరు 22 క్యారెట్ కొనాలా, లేక 24 క్యారెట్ బిస్కెట్స్ తీసుకోవాలా అనే దానిపై క్లారిటీ ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,53,700. 22 క్యారెట్ల ధర రూ. 1,40,890గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా ఇవాళ దిగొచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. 20,000 దగ్గగా ప్రస్తుతం కేజీకి రూ. 2,80,000 వద్ద ఉంది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి. రెండు దేశాలు అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభించనున్నాయి. సాధారణంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో రేటు పెరిగితే ఇక్కడ కూడా పెరగాలి కదా. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికాలో, లండన్లో గోల్డ్ రేట్లు మండుతుంటే మన హైదరాబాద్, విజయవాడలో మాత్రం ధరలు దిగివస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పతనం కొనసాగింది. ఇది వినడానికి బాగున్నా దీని వెనక కొన్ని కారణాలున్నాయి. రీజన్ 1, బడ్జెట్ ఎఫెక్ట్. మ్యాజిక్ ఇక్కడే ఉంది. నిజానికి మన దేశంలో బంగారం ధరను శాసించేది కేవలం ఇంటర్నేషనల్ రేట్ మాత్రమే కాదు, మన గవర్నమెంట్ వేసే ఇంపోర్ట్ డ్యూటీ. బడ్జెట్ తర్వాత ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల వల్ల డ్యూటీ స్ట్రక్చర్లో మార్పులొచ్చాయి. అంతర్జాతీయంగా 1% పెరిగినా ఇక్కడ డ్యూటీ 2% తగ్గితే ఆటోమేటిక్గా మనకు ధర తగ్గినట్టు కనిపిస్తోంది. అంటే ఇక్కడ గ్లోబల్ ప్రైస్ పెరిగినా ట్యాక్స్ తగ్గడం వల్ల మనకు అది తక్కువకే దొరుకుతోంది. ఇది పక్కాగా బడ్జెట్ ఇచ్చిన ఊరట. రీజన్ 2, డాలర్ వర్సెస్ రూపాయి. చూడండి, మనం బంగారాన్ని డాలర్లలో కొంటాం. ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్ పెరిగినా అదే సమయంలో అమెరికా డాలర్తో పోలిస్తే మన భారత రూపాయి బలపడితే ఏమవుతుంది? మనం తక్కువ రూపాయలు చెల్లించి ఎక్కువ బంగారం కొనొచ్చు. ప్రస్తుతం రూపాయి విలువలో కనిపిస్తున్న స్థిరత్వం కూడా మన దేశంలో ధరలు పెరగకుండా అడ్డుకుంటోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఒత్తిడిని మన రూపాయి తట్టుకుంటోంది. అందుకే అక్కడ రేట్లు పెరిగినా ఇక్కడ పడిపోతున్నాయి. రీజన్ 3, పెళ్లిళ్ల సీజన్ అండ్ డిమాండ్ సప్లై. ముందున్నది పెళ్లిళ్ల సీజన్. సాధారణంగా డిమాండ్ పెరిగితే ధర పెరగాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ధరలు భారీగా పెరిగినప్పుడు జనం కొనడం ఆపేశారు. దాంతో జ్యువెలరీ షాపుల్లో స్టాక్ పేరుకుపోయింది. ఇప్పుడు ఆ స్టాక్ క్లియర్ చేసుకోవడానికి, అలాగే కస్టమర్లను ఆకర్షించడానికి ధరల్లో స్వల్ప తగ్గింపు కనిపిస్తోంది. దీనికి తోడు మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా పెరిగింది. అంటే కొత్త బంగారం కొనడం కంటే పాతదాన్ని మార్చుకునేవారు ఎక్కువయ్యారు. ఇది కూడా మార్కెట్పై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ, బంగారం ధరలు తగ్గాయంట కదా, మరి ఇప్పుడే కొనేయాలా, లేక ఇంకా తగ్గుతాయా అని. ఒక సామాన్యుడికి, ఒక మధ్యతరగతి తండ్రికి తన కూతురికి పెళ్లికోసం బంగారం కొనడమనేది ఒక జీవితకాలపు కల. మరి ఆ కల నిజం కావాలంటే ఈ ధరల పతనం మీకు ప్లస్ అవుతుందా? బడ్జెట్ తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఇంపోర్ట్ డ్యూటీ కోత వల్ల ధరలు తగ్గాయి. ఇది సామాన్యుడికి ఒక పెద్ద ఊరట. ఉదాహరణకు, మీరు ఒక 10 తులాల బంగారం కొనాలనుకుంటే తులం మీద రూపాయలు 2,000 నుంచి 3,000 తగ్గినా మీకు 20,000 నుంచి 30,000 వరకు ఆదా అవుతుంది. ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి చిన్న విషయం కాదు. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న టైంలో ఈ తగ్గుదల అనేది ఖచ్చితంగా ఒక గోల్డెన్ గిఫ్ట్ లాంటిదే. ఇప్పుడు కొనాలా వద్దా? చాలామంది అడుగుతున్నారు, రేపు ఇంకా తగ్గుతుందేమో కదా అని. ఇక్కడే మనం ఒక లాజిక్ మిస్ అవుతున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ డిమాండ్ పెరుగుతోంది. మన దేశంలో కేవలం ట్యాక్స్ తగ్గడం వల్ల ధర తగ్గింది.
ఒకవేళ ఇంటర్నేషనల్ రేట్లు ఇంకా పెరిగితే ఈ ట్యాక్స్ బెనిఫిట్ని అది మింగేస్తుంది. అప్పుడు మళ్లీ ధరలు అమాంతం పెరిగిపోతాయి. సో మీరు మొత్తం డబ్బుతో ఒకేసారి కొనకుండా ఇప్పుడున్న రేటు దగ్గర 50% కొనుగోలు చేయడం తెలివైన పని. బంగారం కొనేటప్పుడు మనం కేవలం పేపర్లో లేదా టీవీలో వచ్చే రేటునే చూస్తాం, కానీ షాప్కి వెళ్ళాక బిల్లు చూస్తే షాక్ తింటాం. ఎందుకు? ఎక్కడ పొరపాటు జరుగుతోంది? సామాన్యులు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లు బంగారం కొనేటప్పుడు తెలియక చేసే 3 అతిపెద్ద తప్పుల గురించి చూద్దాం. పొరపాటు 1, బాటం కోసం వెయిట్ చేయడం. చాలామంది చేసే మొదటి తప్పు, రేపు ఇంకా తగ్గుతుంది కదా, అప్పుడు కొందాం అని వాయిదా వేయడం. చూడండి, మార్కెట్ ఎప్పుడు అత్యల్ప స్థాయికి చేరుతుందో ప్రపంచంలో ఏ ఎక్స్పర్ట్ కూడా గ్యారంటీగా చెప్పలేడు. బంగారం రేటు అనేది ఒక ఎస్కలేటర్ లాంటిది. అది కిందకు దిగుతున్నప్పుడు ఎక్కడ ఆగుతుందో తెలియదు, కానీ ఒక్కసారి పెరగడం మొదలైతే మళ్లీ దొరకదు. మీకు అవసరముంటే ధర తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం కొనండి. ఏకకాలంలో మొత్తం కొనేస్తా అదే అత్యంత తక్కువ ధర అవ్వాలి అనుకోవడం అత్యాశే అవుతుంది. పొరపాటు 2, మేకింగ్ ఛార్జీలు గమనించకపోవడం. మనం పేపర్లో చూసే రేటు బేస్ ప్రైస్, కానీ జ్యువెలరీ షాపులవారు రేటు తగ్గించినప్పుడు ఆ లాభాన్ని వేస్టేజ్ లేదా మేకింగ్ ఛార్జీల పేరుతో కవర్ చేస్తారు. రేటు తక్కువ ఉన్నచోట మేకింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉండొచ్చు. అందుకే మీరు షాప్కి వెళ్ళినప్పుడు బంగారం రేటు ఎంత, తరుగు ఎంత, మేకింగ్ ఛార్జీలు ఎంత, జీఎస్టీ ఎంత అని విడివిడిగా అడగండి. రేటు తగ్గింది కదా అని వెళ్లి వాళ్లు వేసే 15-20% మేకింగ్ ఛార్జీలు కట్టేస్తే మీకు ధర తగ్గి ఏం లాభం? ఆలోచించండి. పొరపాటు 3, ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ఆర్నమెంట్. ఇక్కడే చాలామంది తప్పు చేసే ఏరియా. మీరు మీ కూతురికి పెళ్లి కోసం కొంటున్నారా, లేక రేపు రేటు పెరిగితే అమ్ముకోవడానికి కొంటున్నారా? వేసుకోవడానికి అయితే ఆభరణాలు కొనండి, కానీ దీనికి తరుగు, మజూరీ ఉంటాయి. మీరు అమ్మే సమయంలో ఇవి రావు. దాచుకోవడం లేక లాభం కోసమైతే బిస్కెట్లు లేదా కాయిన్స్ కొనండి. వీటికి తరుగు చాలా తక్కువ ఉంటుంది. కుదిరితే డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ వైపు చూడండి. ఆభరణాలను ఇన్వెస్ట్మెంట్గా చూడడం సామాన్యులు చేసే అతిపెద్ద పొరపాటు. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీ కష్టార్జితం వృధా కాదు. నిపుణులేమంటున్నారు? ఫ్యూచర్ ఏంటి? నిపుణుల విశ్లేషణ ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం మళ్లీ 75,000 మార్కును తాకే అవకాశముంది. ఎందుకంటే గ్లోబల్ ఎకానమీలో అనిశ్చితి ఉంది. యుద్ధమేఘాలు, డాలర్ ఒడిదుడుకులు బంగారాన్ని మళ్లీ ఆకాశానికి చేరుస్తాయి. కాబట్టి ఈ ప్రస్తుత పతనమనేది ఒక తాత్కాలిక విరామం మాత్రమే. సామాన్యుడికి ఇది బంగారం కొనేందుకు దొరికిన ఒక అద్భుతమైన అవకాశం. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర పెళ్లి అవసరాలు ఉంటే అస్సలు ఆలస్యం చేయకండి. ఇప్పుడున్న రేటు చాలా రీజనబుల్. ఈ అనాలిసిస్ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి, ఎందుకంటే మీలాంటి సామాన్యులు మోసపోకూడదు, లాభపడాలి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.